అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి మంచి మంచి కామెంట్స్ తోటి నా వీడియోస్‌ని ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఆహ్, ఈ విషయం తెలిసింది కదండీ అందరికిని. మేఘాలయ హనీమూన్ కపుల్ తాలూకు మిస్టరీ కేసు. ఆ మిస్టరీ కాస్త విడిపోయింది అని, ఆ భార్యే భర్తను చంపింది అని చెప్పేసి దానికోసం ఏ విధమైనటువంటి ప్లాన్ చేసిందో అని ఆమె తనంత తానుగా పోలీసుల ముందు లొంగిపోవడం చాలా చాలా పెద్ద ఉత్కంఠకు దారి తీసినటువంటి ఈ కథ కథ అనే చెప్పాలి. నిజ జీవితమే అయినప్పటికీ కూడా నిన్నటికి ఈరోజు గతమే కదా, అంటే ఈ రోజుకి నిన్నన గతం కదా అలా. అయితే ఇక్కడ చాలా చాలా పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి, ముఖ్యంగా చంపడమే లక్ష్యం అయితే పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు. అవునా కదా? పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు. అమ్మా నాన్న కోసం వాళ్ళు ఏమనుకుంటారో అనుకుని పెళ్లి చేసుకుని అమ్మా నాన్నల మనసు కష్టపెట్టకూడదని అనుకున్నప్పుడు ఈరోజు నువ్వు హంతకురాలిగా నిలబడితే మరి మనసు కష్టపడదా? ఎందుకు ఇలా తయారవుతున్నారు ఈ మధ్యన? ఆడవాళ్ళందరూ ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఒక్కసారి పురుషలోకం వెనక్కి తిరిగి చూసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైందా లేదా ఒక్కసారి చూడండి. ఎందుకు బిడ్డల్ని బలిపెడుతున్నటువంటి తల్లులున్నారు, భర్తల్ని బలిపెడుతున్నటువంటి తల్లులున్నారు, భార్యలు. ఇది ఏంటి విచిత్రం? మాతృత్వానికి, ప్రేమకి, గురుత్వానికి, సృష్టికి ఆది మూలమైనటువంటి ఆడది ఎందుకు ఇలా ఈ రోజున ఈ విధంగా ఒక విశృంఖలత్వంతో వీర విహారం చేస్తున్న ఉన్మాదినిలా తయారైంది? ఎందువల్లంటారు? ఆలోచించండి. ఈ ఈ కేసు రివీల్ చేస్తున్నప్పుడు కొన్ని ఛానల్స్లో వాళ్ళు చెప్తున్నారు, ఈ ఓటీటీల ప్రభావమా, ఓటీటీల్లో వచ్చే సినిమాలు, టీవీల్లో వచ్చే సీరియల్స్, అలాగే ఇప్పుడు కొన్ని పోకడలు చూసి ఇలా తయారవుతున్నారా అని అంటున్నారు. ఇప్పుడు కూడా నేరం అవతల వాళ్ళ మీదే వేసేస్తారా? ఆలోచించండి. మొట్టమొదటిది, పాయింట్ నెంబర్ 1, ఈనాటి నుంచి ఒక 50-60 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి. ఆ 50 సంవత్సరాలుగా ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్గా ఉన్న ఈ 10-15 సంవత్సరాలు విడిచిపెడితే ఆ వెనక్కి వెళ్ళండి ఒక 50 సంవత్సరాలకి. అప్పుడు ఎలా ఉండేదండి? ఎంత పురుషాహంకారం ఉండేది! కేవలం సంపాదిస్తున్నాడని, సంపాదిస్తున్నందుకు. అప్పటి జంటల్లో చాలా మందిని చూడండి, పురుషుడు అంటే అప్పుడు ఒక సామెత కూడా చెప్పేవారు, ఆడది అందంగా ఉంటే చాలట, మగవాడు సమర్థుడైతే చాలట. ఏం అన్యాయం అండి! ఏ మగాడు అందం అక్కర్లేదా ఆడదానికి? అంటే ఆడదానికి మనసు లేదా? మనసు ఉన్నా లేకపోయినా దాంతో పని లేదు. ఆడది అంటే అణిగి మణిగి ఉండి సేవ చేయాల్సిందే. ఇంకా నయం, పూర్వకాలం వాళ్ళు ఎలా పెళ్లిళ్ళు చేసేవారు తెలిసిన? అత్తవారింట్లోని భర్త ఎంగిలి కంచం చుట్టూ రాలిన మెతుకులైనా తిని బతుకుతుందని. ఇంకెంతకన్నా హీనంగా ఉందండి ఆడదాన్ని చూడడం? తరతరాలుగా వస్తున్నటువంటి ఈ అబ్యూజింగ్ ఏదైతే జరుగుతున్నటువంటి అణచివేత, అది ఈనాడు కట్టలు తెంచుకుని విశృంఖలత్వం చెంది ప్రేమ కోసం తపించిన స్త్రీ ఉన్మాదిలా అయిపోయి, ఆ ప్రేమని పంచవలసిన స్త్రీ నేను పంచిన ప్రేమంతా ఎక్కడికి పోయింది ప్రకృతిలో అని తెలియక వెతుక్కుని వెతుక్కుని వేసారిపోయి ఈనాడు వేటాడుతోంది. ప్రకృతి తిరగబడిందండి, అనుభవించండి. ఆమె కట్టు మీద, ఆమె బొట్టు మీద, ఆమె తిండి మీద, ఆమె నిద్ర మీద, ఆమె మనసు మీద, ప్రతి దాని మీద, ప్రతి విషయంలోనూ జులుం సాగించారు ఈ పురుషులు.
ఎందుకని? కేవలం వాళ్ళు పురుషులని సంపాదిస్తున్నారని. హ్మ్. అయితే మీరందరూ అంటారు, అలాగే ఉన్నారా అందరూను? చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, విశాలమైనటువంటి భావాలతోటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి భర్తలు లేరా? అఫ్‌కోర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఆ మహానుభావులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ పర్సెంటేజ్ ఎంతుందండి? ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అన్నది మన భారతదేశంలోనే ఉంది కాబట్టి, ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటి ఒక చట్రంలో ఆడదాన్ని మరీ అణిచివేశారు అని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పచ్చు. చదువు, నువ్వు ఇదే చదువు, ఇలాగే ఉండు. కట్టు, నువ్వు ఇదే కట్టుకో. బొట్టు, నువ్వు ఇదే పెట్టుకో, ఇలాగే ఉండు. నువ్వు ఇలా కూర్చోవాలి. అఫ్‌కోర్స్ అందరూ చెప్తారు, అది ఆమె జాగ్రత్త కోసం. జాగ్రత్త కోసము, క్షేమం కోసము, శ్రేయస్సు కోసము చెప్పేదానికన్నా అలా మొదలైంది. ఆమె శ్రేయస్సు కోసమని మొదలైనది ఆమె మీద జులుం చేసేటట్టు, అసలు ఆమెను ఒక మనిషిగా కూడా చూడనటువంటి స్థితికి దిగజారారు. ఎలా ఉండేవారండి పూర్వం? ఉమ్మడి కుటుంబాల్లో కాదు, ఎక్కడైనా చూడండి, ఈ పురుషుడికి కావలసినంతటువంటి స్వేచ్ఛ, వాడు అందంగా లేకపోయినా వాడి దగ్గర డబ్బులు ఉంటే చాలు, ఎంతటి అందమైన స్త్రీ తనకు పడుతుందని, లేదా వాళ్ళని తెలియకుండా ఎంతో మందిని, పెళ్ళాం ఎప్పుడు ఎక్కడికి పారిపోతుంది? ఇంట్లోనే ఉంటుంది. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. రాదా? ఎవడి కోసం అనుకుని బయట తిరిగినంత కాలము తిరిగేసి ఓపిక ఉడిగిపోయిన తర్వాత ఆ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు ఒంటి ఆరోగ్యాన్ని ఎవరు చూడరు కదా. ఒంటికి ఏదన్నా తేడా వచ్చేసరికి ఆ పాటలు ఎవరు పడాలి? పెళ్ళాం పడాలని తోసేసేవారు. పెళ్ళాం దగ్గరికి వచ్చేవాడు, పెళ్ళాం చేయొద్దు, మళ్ళీ మనలాంటి అమ్మలక్కలే నోళ్ళు నొక్కుని, అవునే పెళ్ళాం చేయకపోతే అలాగే వెళ్ళు అని. ఒంట్లో ఓపిక ఉన్నంతసేపు బయట డబ్బులు తగలేసి ఓపిక ఉడిగిపోయేసరికి పెళ్ళాం పక్కన వచ్చి కూర్చుంటే, పెళ్ళాం పురుగులా చూసింది, నన్ను హీనంగా చూసింది చూడదా? నీకు కావాల్సి వచ్చినప్పుడు మరి ఆమెకి మనసు అంటూ ఉండదా? ఆభిజాత్యం అంటూ ఉండదా? అభిమానం ఉండదా? ఎన్ని రకాలుగా ఏడిపించారర్రా, ఎన్ని రకాలుగా ఏడిపించారు. ఆడపిల్లని కంటే వదిలేస్తాడు, అత్తవారింట్లో నోరెత్తి మాట్లాడితే వదిలేస్తానంటాడు. వదిలేయడం అటు ఒళ్ళు ఉతికేస్తారు. కన్న తండ్రి తల్లి పెంచుకోవడం చేతకాక, తిండి పెట్టలేక మీకు పిల్లల్ని ఇచ్చారు కదా, మీరు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని ఇచ్చారు కదా. పాపం వాళ్ళ ఇంట్లో తిండి లేక, ఇలా కొట్టేవాడు లేక, ఇలా అబ్యూస్ చేసేవాడు లేక వచ్చింది కదా మీ ఇంటికి. అందుకు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఒకనాడు అణిచివేసిన అణిచివేత తర్వాత తరాల వాళ్ళు అనుభవిస్తున్నారు. మేలుకోండి ఇప్పటికైనా పురుషులారా, మేలుకోండి. ఆమె ఒకవేళ సంపాదిస్తే సంపాదించాలి, కానీ ప్రతి రూపాయి భర్తకే ఇవ్వాలి. ఆమె ఎందుకండి ఆమె మీద ఆమెకే హక్కు లేదు? వీళ్ళెవరో మరి తెలీదు. పౌర హక్కులు అని చెప్తారు, సమాజంలో స్త్రీ పురుషులందరికీ హక్కులు సమానం అంటారు, కానీ ఆచరణలోకి వచ్చేసరికల్లా హక్కులన్నీ పెళ్లితో ఊడ్చిపెట్టుకుపోతాయి. సరే చదువుకుంటున్నారు అని అంటే కొండొకచో తండ్రులు జులుం చెలాయించారు, కొండొకచో అన్నదమ్ములు చెలాయించారు. ప్రతి చోట మనం సినిమా తారల కథల్లో కూడా చూడలేదండి వాళ్ళ జీవితాల్లో? ఆమె సంపాదనలు మేనమావ కొట్టేసిన వాళ్ళు, తండ్రులు తినేసిన వాళ్ళు. అంటే ఇలా ఉంటారా అంటే ఉంటారా కాదు, సెల్ఫిష్నెస్ అని చెప్తారు దాన్ని. పురుషుడి సెల్ఫిష్నెస్లో కన్స్ట్రక్టివ్నెస్ ఎక్కడా లేదు. అంతా తన స్వార్థమే, పర్సనల్లే. అయితే స్వార్థం లేని వాళ్ళు లేరా? కృష్ణుడు పెరిగిన దేశం, రాముడు పెరిగిన దేశం నిజమే, అవన్నీ ఒప్పుకుంటాం. కానీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది? ఇప్పుడు మీ దగ్గర ఒక 100 రూపాయల్లో
ఒక 2 నయా పైసలు మాత్రమే బాగున్నాయి, మిగిలినవేవి చెల్లుబడేవి కాదు. ఏమంటారు మీ దగ్గర? 100 నయా పైసలు ఉన్నాయంటారా ఎవరైనా? అనరు. పోనీలే ఈ 2 నయా పైసలు బాగుందని తృప్తిగా ఉంటారా? ఉండలేరు. ఎందుకనంటే ఉండవలసింది ఉండలేదు కాబట్టి. ఈనాడు ఆడపిల్లలు ఇలా బరితెగిస్తున్నారు. వస్త్రధారణలో కావచ్చు, తిండి తిప్పలో కావచ్చు, ఇతర అంటే పురుషుడితో నువ్వేం చేయగలవన్నారు, ఛాలెంజ్ చేశారు కదా, ఇది చేసి చూపిస్తున్నారు ఇప్పుడు. పురుషుడేనేమిటి చిన్న బట్టలు వేసుకుని తిరిగేది, అంతకన్నా విచ్చలవిడిగానే ఇప్పుడు ఇప్పటికీ అప్పటికి ప్యాంటు చొక్కావో లాగు చొక్కా తప్ప ఏముంది మొగాడికి? ఏ వన్నెలు వేసినా, ఏ వస్త్రాలు ధరించినా, ఏవి చూపించినా, ఏవి చూపించకపోయినా ఇదిగో దీన్ని ఆడదే. ఈరోజు చదువు అంటావా మిమ్మల్ని మించి, తెలివితేటలు అంటావా పురుషుల్ని మించి, మిమ్మల్ని అంటే ఇక్కడ పురుషుల్ని మించి, వ్యవహారం అంటారా పురుషుల్ని మించి, రోదసిలో ప్రయాణం అంటారా పురుషుల్ని మించి, ప్రతి దానిలోనూ మిమ్మల్ని పురుషుల్ని మించిపోయి ఉన్నప్పుడు ఇక ఆ స్వతంత్రం అంటే అంతలా రెచ్చగొట్టారు. ధనం సంపాదించే స్వాతంత్రం వచ్చినప్పుడు ఫినాన్షియల్ డిపెండెన్సీ పోయింది. ఫిజికల్ డిపెండెన్సీకి ఇప్పుడు అవసరం లేదు, రిలేషన్షిప్స్ చాలు, పెళ్ళిళ్ళలో కూరుకుపోక్కర్లేదు కదా. అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకప్పుడు అణిచివేతకి ఉక్రోషంతో పట్టి 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 ఉన్నారేమో, ఇప్పుడు ఒక్కసారి విజృంభించినప్పుడు ఇదిగో మీరు చెప్పిన ఓటీటీలు కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మార్గం చూపిస్తున్నాయి వీటికి. అంతే తప్ప వీటి వల్ల వాళ్ళు చెడిపోలేదు. దీనికి మూలం ఆనాడు పడింది. కొన్ని దశాబ్దాల తరబడి స్త్రీ మీద జరిగినటువంటి మానసిక అత్యాచారాలు ఎన్నో. కుటుంబ స్త్రీలు ఇప్పుడు బయట 10 మంది మానం చెరిచేస్తే ఆమెను చెరిచారని అంటున్నారర్రా. భర్త ఎన్నిసార్లు ఆమె మనసు మీద, అత్తవారింటి వాళ్ళు ఎన్నిసార్లు ఆమె మనసు మీద అత్యాచారం చేశారు. ఆమె ఆలోచనలని, అభిప్రాయాలని, ఆమెలో ఉండే కళలని, శాంతాన్ని, క్షమని పరీక్షించారు. అయిపోయింది, పరీక్షలన్నీ రాచడం అయిపోయింది. ఎప్పుడు ఒకరికి నేటి పరీక్షలు. పరీక్ష పెట్టిన వాడికి కూడా పరీక్ష ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మనమే సహించలేకపోతున్నాం. ఇది మారాలి అని అంటే ఇంతవరకు కని విని ఎరుగనటువంటి శాంతంతో కూడిన ఒక ప్రేమ, ఒక ఆలంబన, నేనున్నాను, నేను నీకెప్పుడు ఉంటాననేటువంటి ఒక ధైర్యం ఇస్తే శాంతిస్తుంది. లేదంటే మనం ఒక కథలో చూసాం కదా, మహాకాళి యుద్ధరంగంలో విజృంభించేస్తూ ఉంటే ఆఖరికి శివుడు పసిపిల్లడై ఆమెకు కనిపించాడు అని. ఇదిగో ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఎంతటి అంటే ఇప్పుడు ఈమెని ఇలా చేయడం సమర్థిస్తున్నారా అంటే సమర్థించటం తప్పు, సమర్థించటం లేదు, ఎవ్వరూ సమర్థించరు. కానీ ఆమెలో ఆ తెగింపు ఎందుకు? ఇది 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 ఏంటంటే చంపడానికి పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు, పెళ్లి చేసుకున్నాక చంపాల్సిన పని లేదు, వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఈ రెండూ కాకుండా చంపే మార్గం ఎంచుకుంది, తెలివి తక్కువతనం. చంపిన తర్వాత ఏమిటో తను బతికేద్దాం అనుకుంది, అవివేకం. లొంగిపోక తప్పదు, ఎందుకనంటే చేసిన నేరం ఎప్పుడూ పట్టిస్తుంది. ఎందుకంటే బార్న్ క్రిమినల్స్ కాదు కదా, చేసేసి రుజువులైనా దొరకకుండా పారిపోవడానికి. అంతే, ఆ క్షణం ఎమోషన్ అది. ఇప్పుడు తినే తిండిలోనూ, ఆహారంలోనూ, వ్యవహారాల్లోనూ ప్రతి చోట కూడా కృత్రిమత్వమే ఉంది తప్పించి ప్రేమ లేదు. ఈ ప్రేమని యాడ్ చేయండి, మళ్ళీ ప్రకృతి శాంతిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పోకడలు చూస్తే రాబోయే 10-15 ఏళ్ల తర్వాత పెళ్ళిళ్ళు అవసరం లేదండి. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో పడిపోతున్నారు ఆడపిల్లలు. భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైనది
వివాహ వ్యవస్థ అత్యంత గౌరవాన్ని పొందినది కుటుంబ వ్యవస్థ. దీనికే గొడ్డలి పేటు పడిపోతోంది, గొడ్డలి వేటు. దయచేసి దీన్ని ఆపుదాం. ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఈ నందనవనాన్ని తలొక్కరు చెయ్యి వేసి కాపాడుకుందాం. ఏమంటారు? మీరు కూడా నాతో అవునంటే ఈ ఎంతోమందికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమందికి తెలియాలండి. 60 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కాపురం చేస్తున్నాం అన్న దంపతుల్లోని గుండెల మీద చేసుకుని చెప్పమనండి తన భార్యని వాళ్ళు ఎలా చూశారో. ఎందుకంటే కంప్లీట్గా రెసిప్రోకల్గా ఉంటూ ప్రేమను సమానంగా చూసేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారండి. ఎక్కువ మంది వాళ్ళ జీవితాలని, వాళ్ళ మనసుని, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం ఈ విధంగా ఉన్నారని, ఈ విషయం మీరు చెప్పండి అని నన్ను ఒక స్త్రీ ఆమె నన్ను కోరారు. ఇలా జరిగాయి అప్పట్లో, ఇవి తెలియచేయాలి. ఈనాడు స్త్రీ ఎందుకు ఇలా ఉంది అంటే ఒకప్పుడు అణచివేతకి గురి అయింది కాబట్టి ఇలా ఉంది అని మీరు చెప్పండి అని అన్నారు. అది కూడా నిజమే కదా అని అనిపించి నేను ఈ రోజున మీతో పంచుకుంటున్నాను. ఏమంటారు? మళ్ళీ మన స్త్రీలోని మాతృత్వాన్ని, మమతని, ప్రేమని, క్షమని, అసలైన మానసిక సౌందర్యాన్ని తిరిగి వెలికి తీసే ప్రయత్నంలో నా వంతు నేను సహకరిస్తాను. పురుషలోకం కూడా సహకరించాలి, ఇతర స్త్రీలోకం కూడా సహకరిస్తే తిరిగి మన భారతదేశంలో వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అలాగే దంపతుల ఆశ్రమం, గృహస్థాశ్రమం అన్నది ఒక కల్పవృక్షమై నిలబడుతుందని, ప్రపంచానికే శాంతిని చూపిస్తుంది అని అనడంలో సందేహం లేదు. కాబట్టి అందుకోసం ఆ దిశగా మనం అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం మనందరం కలిసి. ఏమంటారు? ఉంటాను.